కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కామారెడ్డి పెద్ద చెరువు అయితే ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని ప్రాజెక్టులకు భారీ వరద కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ దివాకర్ సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కామారెడ్డిలో కుండపోత వర్షం ఉదయం కురిసింది. దీంతో కామారెడ్డి పెద్ద చెరువు పొంగిపొర్లుతున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. అలుగు పారుతున్నటువంటి ఆ దృశ్యాలను చూడొచ్చు. కామారెడ్డి చెరువు విస్తీర్ణ పరంగా కూడా పెద్ద చెరువుగా భావిస్తారు. దాదాపు 250 ఎకరాల్లో విస్తరించున్న చెరువు పూర్తిగా నిండిపోవడం జరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదల వల్ల చెరువు అలుగు పారుతున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టులకు కూడా వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఎస్ఆర్ఎస్పికి 60,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటి మొత్తం 1,091 అడుగులకు గాను ప్రస్తుతం 1,082 అడుగుల నీటి మట్టం ఎస్ఆర్ఎస్పిలో ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 50 టీఎంసీల వరకు ఎస్ఆర్ఎస్పిలో నీరు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. భారీగా వరద రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అటు నిజాం సాగర్లో కూడా నిన్నటి వరకు ఎలాంటి వరద లేనటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుంది. 25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నిజాం సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతుంది. ఇప్పటివరకైతే ప్రాజెక్టులో నీటి మట్టం గంట గంటకు పెరుగుతూ వస్తుంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇట్లా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు, వాగులు, కుంటలు పొంగి పొర్లుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా నీట మునిగే పరిస్థితి ఉంటే లోతట్టు ప్రాంతాల వాసులను అప్రమత్తం చేశారు. ఇప్పటికే వారిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కంట్రోల్ రూమ్కు ఫోన్ చేస్తే ఎంబటి అధికారులు స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. 2 రోజుల నుంచి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. అంటే ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు ఈ వరదల వల్ల చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఇప్పటికే వాళ్ళు మాక్ డ్రిల్ నిర్వహించడంతో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా నిజామాబాద్ జిల్లాకు చేరుకోవడం జరిగింది. మొత్తం ఇది భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ఒకవైపు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. జిల్లాలో చాలా చోట్ల వర్షం వల్ల రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడుతుంది. కామారెడ్డి పెద్ద చెరువుతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్ నుంచి. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.